ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ హార్డీ వెల్కమ్ అండ్ మీడియా వారికి ఆనరబుల్ గెస్ట్కి అందరికీ హార్డీ వెల్కమ్. గుర్తుందా శీతాకాలం? పేరు వినడానికే ఎంత చక్కగా ఉందో. శీతాకాలం మనందరి ఫేవరెట్ సీజన్. ఇది సీజన్ ఆఫ్ మ్యాజిక్, సీజన్ ఆఫ్ లవ్. స్పెషల్లీ లవ్ బర్డ్స్కి అయితే చాలా 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 ఫేవరెట్ సీజన్ ఇది శీతాకాలం. సో ముందుగా గుర్తుందా శీతాకాలం గురించి మాట్లాడుకునే ముందు శ్రీ వేదాక్షర ఫిలిమ్స్ బ్యానర్ పై నాగశేఖర్ మూవీస్ అండ్ మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ ఇన్ అసోసియేషన్ విత్ శ్రీ వేదాక్షర ఫిలిమ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నవీన్ రెడ్డి గారు చేస్తుంటే, స్పెషల్గా మనం ఇప్పుడు రామారావు చింతపల్లి గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఈ సినిమాతో మొదలుపెట్టి సూన్ ఒక 3-4 పెద్ద సినిమాల్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ అవి కూడా రిలీజ్కి త్వరలో ఉన్నాయి. అండ్ డైలాగ్స్ లక్ష్మీ భూపాల్ గారు రాశారు. అండ్ భావన రవి గారు అండ్ నాగశేఖర్ గారు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సినిమాకి మ్యూజిక్ కాలభైరవ గారు అందించారు. అండ్ గుర్తుందా శీతాకాలం ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అండ్ ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కానివ్వండి, సాంగ్కి కానివ్వండి, అండ్ పోస్టర్స్కి కానివ్వండి, అండ్ టైటిల్కి కానివ్వండి, ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మనందరం చూసాం. ఈ సినిమాలో బ్యూటిఫుల్ కావ్య శెట్టి అండ్ మేఘా ఆకాష్, మనందరి ఫేవరెట్ తమన్నా గారు అండ్ సక్సెస్ మీద సక్సెస్లు అందుకున్నటువంటి సత్యదేవ్ గారు నటిస్తున్నటువంటి ఈ సినిమా. స్పెషల్లీ సత్యదేవ్ గారి గురించి మాట్లాడుకోవాలి. నాకు ఒక చిన్న మెమరబుల్ మూమెంట్ ఉంది. రీసెంట్గా ఆయనని ఒక 3-4 ఏళ్ల క్రితం కలిశాను ఒక ప్రమోషనల్ ఈవెంట్లో. దాని తర్వాత రీసెంట్గా గాడ్ ఫాదర్ రిలీజ్ అయినప్పుడు గెస్ట్గా వచ్చారు ఆయన ఒక ఈవెంట్కి. సో నా పేరు కూడా గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, బట్ ఆయన ఈవెంట్ అంతా అయిపోయాక గుర్తుంచుకొని నేను ఒక మూలకు నిల్చొని ఉన్నాను. వచ్చి హౌ ఆర్ యూ శ్రవంతి, గుడ్ టు సీ యూ అనడం చాలా బాగా అనిపించింది. ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్నది మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి అనిపించింది సార్. గుడ్ టు సీ యూ. అండ్ నిజంగా రామారావు చింతపల్లి గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఒక సినిమా అంటే పెళ్లి చేసి చూడు అంటారు కదా, నిజంగా చాలా కష్టం సార్. సో ఇలాంటిది ఇన్ని డేస్ అవుతున్నా మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా సో నిల్చొని మళ్ళీ ఇంత గ్రాండ్గా ఒక ఈవెంట్ని అరేంజ్ చేసి మళ్ళీ మీరందరినీ గ్యాదర్ చేసుకొని ఇదంతా కూడా అసలు ఎంత బర్డెన్ ఉంటుందో. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ప్రమోషనల్ ఈవెంట్స్ ఒక ఎత్తు. సో గుడ్ టు సీ యూ లైక్ దిస్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అందుకుంటుంది. సో శీతాకాలంలో రిలీజ్ అవుతుంది. December 9th మార్క్ ద డేట్. సో ఈ శీతాకాలం అంతా కూడా ఆడి వాళ్ళందరికీ మంచి డబ్బులు తెచ్చిపెడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ముందుగా గుర్తుందా శీతాకాలం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ని ఒకసారి చూసేద్దాం. గుర్తుందా శీతాకాలం ట్రైలర్ ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. నిజంగానే మాకు ట్రైలర్ చూసిన తర్వాత మేము అలా ఉండిపోయామన్నమాట. సో ఒక్కసారిగా నిజంగా గుర్తుందా శీతాకాలం అంటే సీజన్ ఆఫ్ లవ్, సీజన్ ఆఫ్ మ్యాజిక్. అలా కపుల్ ఇద్దరూ కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు వేడి కాఫీ, వేడి మ్యాగీ, సో ఇవన్నీ మనం ఎంజాయ్ చేయబోతున్నాం, ఫీల్ అవ్వబోతున్నాం ఈ సినిమా ద్వారా. అండ్ చాలా రోజుల తర్వాత సత్యదేవ్ గారు అనగానే ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. సో ఆయన సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అండ్ సో ఫర్ ద ఫస్ట్ టైం ఫుల్ లెంత్ లవ్ స్టోరీలో చూడబోతున్నాం ఆయన్ని. 1 కాదు 2 కాదు 4 లవ్ స్టోరీలు. సో ఎలా ఉంటుంది చెప్పండి. దట్టు ఈ సీజన్లో ఈ సినిమాని చూడడం నిజంగా కపుల్స్కి అయితే ఐ ఫీస్ట్ లాగా అని చెప్పుకోవాలి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ సినిమాలోని టైటిల్ ట్రాక్ని చూసేద్దాం. గుర్తుందా శీతాకాలం టైటిల్ ట్రాక్ ఆన్ టు ది స్క్రీన్ ప్లీజ్. ఖచ్చితంగా ఈ సాంగ్, ట్రైలర్ అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ అంతా చూసిన తర్వాత మీ అందరి కెరియర్స్లో అంటే ఈ కాస్ట్ అండ్ క్రూ అందరి కెరియర్స్లో ఈ సినిమా గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఇవాళ సుహాసిని సాంగ్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దీనికంటే ముందుగా ప్రొడ్యూసర్ అయినటువంటి రామారావు చింతపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే ఎం సుబ్బారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ చిన్నబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే ది డైరెక్టర్ నాగశేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు రంగాపురం రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా సుహాసిని సాంగ్ లాంచ్ అని చెప్తే, సో సాంగ్ లాంచ్
సో ఎలా అనిపించిందండి మీ అందరికీ సుహాసిని సాంగ్? ఒక్కసారి టీం అందరికీ అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ చెప్దాం. సో ఈ టైంలో దట్టు శీతాకాలంలో ఈ సాంగ్ రిలీజ్ అయింది అంటే నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ చాలా పండగ, పెద్ద పండగ. సో కపుల్తో పాటు రీల్ కోసం ఏం సాంగ్ యాడ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే సో ఒక అద్భుతమైన సాంగ్ ఇప్పుడే వచ్చేసింది. సో we all can use it and లూప్లో వింటూ ఉండొచ్చు. సో అంత బాగుంది సాంగ్, చాలా మెలోడియస్గా. అండ్ నాకు తెలిసి నాగశేఖర్ గారి లైఫ్లో చాలా లవ్ స్టోరీలు ఉండుంటాయి, అందుకే ఇంత అద్భుతంగా తీస్తున్నారు కదండి సార్? కదా, దట్టు శీతాకాలంలో ఉండుంటుంది స్పెషల్గా లింక్, అందుకే గుర్తుందా శీతాకాలం అని ఇంత అద్భుతమైన టైటిల్ని పెట్టారు. ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో ముందుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం రామారావు చింతపల్లి గారిని. అండ్ అలానే చిన్నబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే ఎం సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే నవీన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నవీన్ రెడ్డి గారు, అండ్ అలానే డైరెక్టర్ నాగశేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే సంపత్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సంపత్ కుమార్ గారు, ఓకే. అండ్ అలానే రంగాపురం రాఘవేంద్ర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. And now let me invite our lady tonight, Kavya Shetty, onto the stage please. And ఇప్పుడు మనందరి ఫేవరెట్ ప్రియదర్శి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. our all time favorite ప్రియదర్శి గారు. And now let me invite our most favorite hostel actor Satyadev garu. అండ్ పిక్చర్ ఫర్ మీడియా, కొంచెం దగ్గరికి రండి, దగ్గర. అండ్ ముందుగా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయినటువంటి రామారావు చింతపల్లి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మా అభ్యర్థన మేరకు ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా మిత్రులకు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్, వర్స్టైల్ యాక్టర్ సత్యదేవ్ గారికి, నెక్స్ట్ మేఘా ఆకాష్ గారికి, ప్రియదర్శి గారికి, కావ్య శెట్టి గారికి, చెప్పారు కదా, కావ్య శెట్టి గారికి, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ మా తమ్ముడు రంగాపురం రాఘవేంద్రకు, ఎంఎస్ రెడ్డి గారికి, నవీన్ రెడ్డికి, అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ చిత్రానికి సంబంధించి నటీనటవర్గం విషయానికి వస్తే, సత్యదేవ్ గారు ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని చాలా అద్భుతంగా, అంటే ఒక రేంజ్కి యాక్టింగ్ చేసేసారు. ఆల్రెడీ మీకు తెలిసిందే గాడ్ ఫాదర్, రామ్ సేతు ఈ సినిమాల్లో ఆయన ఎంత చక్కగా నటించారు ఏంటనేది. దానికి మించి ఈ చిత్రంలో నటించారు. అంతేకాకుండా తాను ఎదుగుతూ మాలాంటి వాళ్ళ ఎదుగుదలకు కూడా తోడ్పడుతూ మా ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ముందుకెళ్తున్న సత్యదేవ్ గారికి మళ్ళీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ పోతే ఈ చిత్రంలో ప్రియదర్శి గారు కూడా చాలా అద్భుతమైన నటన ప్రదర్శించారు. అట్లానే కావ్య శెట్టి గారు కూడా చాలా బాగా చేసి, అంటే సినిమాలో చాలా కనువిందుగా కనపడేటట్లుగా స్క్రీన్ మీద చాలా బాగా చక్కగా కనపడతారు. ఇకపోతే తమన్నా గారు, మిల్క్ బ్యూటీ తమన్నా గారు ఈ చిత్రంలో అందానికి ప్రతిరూపంగా
ఉందేమో అన్నట్లు. అంటే గతంలో ఆవిడ నటించిన సినిమాల్లో కానీ ఇక ముందు నటించబోయే సినిమాల్లో కూడా కానీ ఇంత అందంగా కనపడదేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా అభినయంతో ఈ చిత్రంలో ఆవిడ పాత్రని అత్యద్భుతంగా ఆవిడకి ఇంకా మంచి పేరు తెచ్చేటువంటి సినిమా అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం. నెక్స్ట్ పోతే మేఘా ఆకాష్ గారు. మేఘా ఆకాష్ గారు కూడా చాలా చిలిపిగా ఈ చిత్రంలో చాలా బాగా చక్కగా నటించారు. సో వీరందరికీ ప్రత్యేకంగా మా వేదాశ్రమ మూవీస్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ పోతే సాంకేతిక వర్గం విషయానికి వస్తే కెమెరామెన్ సత్య హెగ్డే గారు చిత్రాన్ని చాలా చక్కగా చిత్రీకరించి చాలా అంటే విజువల్గా అద్భుతంగా ఉండేటట్టుగా చిత్రీకరించారు. ఆయన గతంలో చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఆయనకు కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ పోతే మ్యూజిక్ డైరెక్టర్ కాళభైరవ్ గారు. ఇప్పటిదాకా మీరు చూశారు ఎంత అద్భుతంగా పాటలు వచ్చినాయో. ఆయన మ్యూజికల్ మ్యాజిక్ చేశారనడంతో ఎక్కడ అతిశయోక్తి కానీ ఏమి కానీ లేదు. అంత అద్భుతంగా ఇంకా రికార్డింగ్ అయితే నరాలు తెగుతాయా అన్నట్టు చేశారు. అంత అద్భుతంగా చేశారు. ఆయనకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ పోతే మా దర్శకులు కన్నడలో విభిన్నమైనటువంటి ప్రేమ కథా చిత్రాలకి తనదంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకొని తనదంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగులో మొట్టమొదటిసారిగా ఒక ప్రేమ కథా చిత్రంతో మా ముందుకు వచ్చారు. ఆయన ఈ చిత్రాన్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక మంచి కెప్టెన్ లాగా చక్కగా అన్నింటినీ క్రోడీకరించుకొని అద్భుతమైనటువంటి చిత్రాన్ని తీశారు. ఈ శీతాకాలం మంచి హిట్ ఇస్తుందని, ఈ శీతాకాలాన్ని మేము మర్చిపోలేరని గట్టిగా విశ్వసిస్తున్నాం. సో నాగశేఖర్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ పోతే ఈ సినిమా పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులు కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్ గారికి, వారి అసిస్టెంట్ రాంబాబు గారికి, మిగతా మిత్ర బృందానికి అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే ఈ చిత్రానికి మొదటి నుంచి చివరి దాకా రిలీజ్ దాకా మా వెంట ఉంటూ మాకు వెన్నుదన్నుగా ఉంటూ రిలీజ్ కావడానికి మాకు సహాయ సహకారాలు చేసిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. సో ఆయన ఉండటం వల్లే ఇవాళ మేము చక్కగా దీన్ని కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తున్నాం. సో ఆయనకు కూడా మా ధన్యవాదాలు. సో ఈ సినిమా రేపు డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ సినిమాలాగా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా మిమ్మల్ని అందరినీ అలరింపజేస్తుందని, ఈ శీతాకాలంలో మీరు ఈ చిత్రాన్ని చాలా ఆదరించి మాకంటూ ఒక స్థాయిని తెచ్చిపెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మన గెస్ట్ రాఘవేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవాళ యాక్చువల్గా ఒక వండర్ఫుల్ డే. ఎందుకంటే ఇందాక మన ట్రైలర్ చూసాం, ఇట్స్ ఏ మ్యాజిక్. యాక్చువల్ సినిమా అంటేనే ఒక మ్యాజిక్, మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా మీ అందరికీ కూడా నా పేరు రాఘవేంద్ర అండి. ఐఎమ్ మున్సిపల్ చైర్మన్ ఆఫ్ జగ్గయ్యపేట. సో యాక్చువల్గా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాను. అండ్ మా అన్నగారైన రామారావు గారు యాక్చువల్గా మూవీస్ చేస్తున్నారని చెప్పి తెలిసిందా చాలా ఆనందపడ్డాను. సో నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఎందుకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అంటే అందరూ చెప్తుంటారు నార్మల్గా మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు అని చెప్పి. నాకు స్పెషల్గా ఏమనిపిస్తుంది అంటే మూవీస్ అంటే మనకి సినిమా అంటే అందరికీ తెలుసు అంత అబద్ధం. యాక్చువల్గా సినిమాలో చూపించేది మొత్తం కూడా అబద్ధం అని తెలుసు మనకి. బట్ సినిమాలో నవ్విస్తే నవ్వుతాం, ఏడిపిస్తే ఏడుస్తాం, వాడు ఫైట్ చేస్తే మనం ఫైట్ చేస్తూ ఉంటాం. సో మ్యాజికే కదా, రైట్? ఇట్స్ ఏ మ్యాజిక్. కానీ సినిమా ఒక మ్యాజిక్ అయితే ఇప్పుడు యాక్చువల్గా స్పెషల్గా ఈ మూవీ వండర్ఫుల్లీ క్రియేటెడ్, అంటే వండర్ఫుల్లీ క్రాఫ్టెడ్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, చాలా అద్భుతంగా తీశారు. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ సత్యదేవ్ గారు. అండ్ సత్యదేవ్ గారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. మూవీ చేస్తున్నప్పుడు ఒక 4-5 టైమ్స్ కలిశాను. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ సార్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ టు హ్యావ్ యూ ఇన్ అవర్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ. వెరీ హ్యాపీ. అండ్ ఐ కేమ్ టు నో దట్ యు ఆర్ ఆల్సో ఫ్రమ్ మై ఐటీ బ్యాక్గ్రౌండ్ సార్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ హీరో ఆఫ్ దిస్ కెప్టెన్ ఆఫ్ దిస్ ఎవరంటే మా హీరో. యాక్చువల్గా డైరెక్టర్ గారు వెరీ యాక్టివ్. ఆయన యాక్చువల్గా సెట్లో కూడా మనం చూస్తుంటే ఏంట్రా బాబు అసలు ఈయన ఇంత యాక్టివ్గా ఉన్నారు, అసలు ఏం తాగుతున్నారు రోజు అనిపించేది. అంత యాక్టివ్గా అసలు టోటల్ కంప్లీట్ క్రూని ఉరికిచ్చేసేవాళ్ళు అనమాట. ఎవరు కూడా ఎక్కడా కూడా అప్సెట్ అసలు లేదు. వెరీ బ్యూటిఫుల్లీ మేనేజ్డ్ సార్. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ.
అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ టైం. అండ్ మా అన్నగారైన రామారావు అన్నకి ఆల్ ద బెస్ట్. 100% దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ మోస్ట్ వండర్ఫుల్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్. మీ అందరి జీవితాల్లోనూ కన్ఫామ్గా గ్యారంటీగా ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తుంది, అరే ఇది నా లైఫ్లో జరిగిందే స్టోరీ, ఇది నా లైఫ్లో జరిగిన స్టోరీ లాగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మనసుకి అద్దుకునే స్టోరీ లాగా ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మీడియా. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఈ సినిమాను ప్రజెంట్ చేసినటువంటి ఎం సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా, ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ముందుగా మా అన్న సత్యదేవ్ గారికి నా నమస్కారాలు. ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్దని డెఫినెట్గా నమ్మకం ఉంది మాకు. 100% సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినటువంటి నవీన్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఫస్ట్ నాగశేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, యూ హ్యావ్ ప్రమోటెడ్ మీ. హీరో గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు అవర్ ఎంటైర్ టీమ్. December 9th వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేసినటువంటి మన ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రియదర్శి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మీడియా సోదర సోదరిమణులందరికీ నమస్తే. ఉన్నారు అరే ఉమెన్ జర్నలిస్ట్ లేరా ఇక్కడ? ఉన్నారు కదా, ఉన్నారు. ఇందాక ఎవరో ఉన్నారని చెప్పి అది ఉండదు. అమ్మాయి కళ్ళజోడు పెట్టుకోను అక్కడ చూడండి. సో ఈ చిత్రం మేము ఒక 4 సీజన్స్లో షూట్ చేసినాం. ఈ చిత్రము రకరకాలుగా చాలా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఇది ఎప్పటి నుంచో రిలీజ్ అవుతుందని కూడా మేము ఒక 4 సీజన్స్లో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. బట్ మేము ఏదైతే కోరుకున్నామో డిసెంబర్ నెలలో ఇది విడుదలవుతుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ చిత్రంలో నా క్యారెక్టర్ దాదాపు అంటే హీరో గారు శ్రీ సత్యదేవ్ గారు లాంటి ఆ జర్నీకి నాకు బాగా అలానవుతాడు. సో అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక స్నేహితుడిని చూస్తుంటే ఇంతే ఈర్ష్య కలుగుతుంది, అంతే గర్వం కూడా వస్తుంది. సరేరా, ఇప్పుడు అప్పుడులా మాట్లాడాలంటే ఇప్పుడు కుదరదు కదా. ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు నేను అరే ఒరే అంటే నేను కొడతారు కూడా నన్ను బయట చూసి. సో ఇప్పుడు అందుకనే సత్యదేవ్ గారు అనాల్సి వస్తుంది. ఆల్రెడీ మొన్న అరే ఏంట్రా అంటే మీ డ్రైవర్ ఇట్లా చూసి ఏంటి మా సార్ని అట్లా పిలుస్తున్నావు అని చూశాడు ఆయన. సో అందుకనే అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు అప్పుడంటే మనం అది అప్పట్లో బుట్టో, ఇప్పుడు ఇక మరి నువ్వు సరే ఇప్పుడు దేవయ్యో. బట్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. నాకు బాగా గుర్తు, ఒకరోజు ఫోన్ చేసి అరే నాకు అందరూ సీరియస్ క్యారెక్టర్లు ఇస్తున్నారు కానీ నాలో ఒక ప్రేమికుడు ఉన్నాడని ఎవరు గమనించట్లేదు. అలాంటి నిజంగా అరే అది ట్రోల్ చేయట్లేదు నేను అట్లా అనుకోకరా మళ్ళీ. సో నాలా ఒక ప్రేమికుడు ఉన్నాడు అని ఒక నాగశేఖర్ అనే ఒక అతను వచ్చాడు, నాకు కథ చెప్పాడు, చాలా నచ్చింది అని నాన్న. సో ఈ కథ విన్న తర్వాత నాగశేఖర్ అన్న ఐ రిమెంబర్ దట్ డే, ఇట్ వాజ్ నైస్. అండ్ అప్పుడు అర్థమైంది వారి జీవితంలో ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ ఇది ఒక పెద్ద ట్రిబ్యూట్ అనమాట. సో మీలో ఎంత ప్రేమికుడు ఉన్నా నాకు అర్థమైంది. ఆయన బయట అన్ని సీరియస్ ఫిల్మ్స్ చేస్తాడు కానీ ఇట్లా రాయడం మాత్రం చాలా ప్రేమగా ఇట్లా ఐఎమ్ సేయింగ్ ఆల్ నైస్ థింగ్స్ అన్న. యా అంటే తెలుగు అర్థం కాకపోతే అని చెప్తున్నా. లేదా జస్ట్ జోకే కదా. బట్ ఇట్ వాజ్ నైస్ అన్న టు వర్క్ విత్ యూ. ఎందుకు అంటే ఒక యాక్టర్ డైరెక్టర్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆ దర్శకుడు ఇంకొక ఎదుటి నటుల్లో ఇంకో మంచి యాక్టర్ ఇట్లా పూల్ చేద్దామని అనుకుంటాడు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ వర్కింగ్ విత్ నాగశేఖర్ అన్న. అండ్ త్రూ హిమ్ I could see how beautiful Karnataka is also and how beautiful Kannada language is also. ఎందుకంటే మాకు సెట్లో కొన్నిసార్లు ఎక్కువసార్లు ఆయన కన్నడలో మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుండే. అండ్ ఆల్సో ఈ ఫిలిం వీ షాట్ ఇన్ సమ్ రియలీ ఎగ్జాటిక్ లొకేషన్స్ లైక్ సకలేష్పుర అండ్ సమ్ బ్యూటిఫుల్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ ఆల్సో ఆంధ్ర అండ్ తెలంగాణ. అండ్ ఇట్ వాజ్ నైస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ బిగ్ థ్యాంక్స్ టు మన ప్రొడ్యూసర్ గారు. అండ్ బెంగళూరులో కలిసినప్పుడు చాలా అంటే ప్రొడ్యూసర్లా అంటే ఒక వ్యక్తి ప్యాషన్తో సినిమా చేయడానికి వచ్చినప్పుడు
వారు ఎంత అంటే డబ్బులు ఉన్నాయని కాదండి ఇక్కడ బేసికలీ దట్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్. వారు ఇంతకుముందు పెద్ద సినిమాలు చేయకపోయి ఉండొచ్చు, కానీ వారికి ఈ సినిమా రంగం పట్ల, సినిమా కథల పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇది వీరి సినిమా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా. అండ్ థ్యాంక్స్ ఫర్ రియలీ సపోర్టింగ్ దిస్ అన్న. అండ్ బిగ్ థ్యాంక్స్ టు సార్, మీరు వచ్చినందుకు ఇవాళ. ఐ నో మీ పొలిటికల్ స్కెడ్యూల్లో ఇట్లా రావడం. అండ్ చిన్నబాబు అన్నకి, రెడ్డి గారికి, అండ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ బిగ్ థ్యాంక్స్. వీ ఆల్సో హ్యావ్ ది అమేజింగ్, అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నాకు బాగా అంటే ప్రౌడ్ అండ్ ఈర్ష కలిగింది ఈ పోస్టర్ చూడగానే. లైక్ ఐ నో మేము ఎక్కడో మొదలెట్టడం, బట్ స్టిల్ ఆర్ మ్యాన్ ఈజ్ హియర్ విత్ తమన్నా లాంటి యాక్టర్ తోటి ఇట్లా ఒక సినిమా చేయడం, ఇట్ ఫీల్స్ రియలీ రియలీ నైస్. కావాలని నాకు తెలుసు ఆ డైలాగ్ నేను చెప్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు కావాలని ఒక డైలాగ్ వేయించుకున్నాడు సెకండ్ హాఫ్లో ఫస్ట్ టైం తమన్నాని చూసినప్పుడు. అది ఇప్పుడు చెప్తే బాగోదు, బట్ యుల్ సీ ఇట్ అండ్ యుల్ నోటీస్ దాట్. ఇట్ ఆల్సో షోస్ హౌ ఒక అండర్ డాగ్ ప్లే చేయడం మూవీస్లో ఈజీ కాదు, బట్ ఆల్సో టు స్టాండ్ అవుట్ ఇన్ ద క్రౌడ్ విత్ సచ్ అ టాలెంట్ లైక్ సత్యదేవ్ ఈజ్ అమేజింగ్. అండ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు December 9th. ప్లీజ్ థియేటర్స్లో చూడండి ఈ సినిమా. అద్భుతమైన సంగీతం, మంచి సాహిత్యం. మీకు తెలుసు లక్ష్మీ గోపాల్ గారు వారి రచయితగా వారి కలం ఎంత గొప్పదో, ఎంత పవర్ఫుల్లో, ఎంతో సౌమ్యంగా, ఎంతో ప్రేమతో చాలా బాగా రాశారు. నటుడుగా నేను చేస్తున్నప్పుడు వీ ఫెల్ట్ లాట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో కావ్య, వెల్కమ్ టు తెలుగు సినిమా. షీఈస్ ఫ్రెండ్ ఆఫ్ రక్షిత్ శెట్టి, బ్రదర్ ఆఫ్ సిస్టర్ ఇన్ లా, కజిన్ ఆఫ్ రిషబ్ శెట్టి, అంతే శిల్ప, సిస్టర్ ఆఫ్ శిల్పా శెట్టి ఆఫ్టర్ షమితా శెట్టి మనే ఇప్పుడు బేసికలీ. సో ఎనీవేస్, వెల్కమ్ టు తెలుగు సినిమా కావ్య. ఐ హోప్ యూ డూ మెనీ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ నైస్ డే ఇన్ బెంగళూరు, ఇన్ అది నంది హిల్స్, బ్యూటిఫుల్ లొకేషన్. కూల్. అందరికీ ఇదే నా రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ December 9th. బాగా వచ్చింది సినిమా నిజంగా. మీరు ట్రైలర్ చూస్తారు అండ్ రివ్యూస్ కూడా ఎలా చూస్తారు కాబట్టి మీరు వచ్చే ముందు. ఐ ప్రామిస్ యూ అ గుడ్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. సీ యూ సూన్. బాయ్. థ్యాంక్ యూ ప్రియదర్శి గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ కావ్య శెట్టి గారు. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, ಅಂದ್ರಿಕಿ ನಮಸ್ಕಾರಂ. I'm going to talk in English today. So first of all, it's been a very long journey for us, and finally super happy that we're releasing in a few days. I met Nakshekar sir for a Kannada film actually, and I think I was very lucky that he said, no, you're doing this film in Telugu. So I was like, I'm so happy that you got me such a good role, and my first Telugu film. After so many Kannada films, I think I got to work with sir, one of the best films what he's doing today. It's been a long journey. I have had great moments, super star cast, but I think I've got to work only with a few of them, only both of them actually. And coming to Satyadev Garu, whatever you see on screen, I think almost 70-80% is what he has helped me, portray this character Ammu, and thank you so much. I couldn't have done such a great job. I feel I've done a best job only because of his help. It's been great. The whole production team, thank you so much for having me a part of this project. And thank you all for coming here. I'm looking forward for the release. I hope everyone supports this film and loves it and likes it just as we do. So please do watch it December 9th. థ్యాంక్ యూ కావ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ అయినటువంటి నాగశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ లవ్ స్టోరీ అన్నిట్లో మీ ఫేవరెట్ లవ్ స్టోరీ ఏదో చెప్పండి మాకు. మేము చూసిన ఈ లవ్ స్టోరీలో మీ ఫేవరెట్ లవ్ స్టోరీ ఏదో చెప్పి తర్వాత మాట్లాడండి. నా ఫేవరెట్ లవ్ స్టోరీ ఇంకా ఉంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. December 9th నుంచి మొదలు పెడదాం. సో అందరికీ నమస్కారం. నాకు ఈ ఆపర్చునిటీ చాలా యాక్సిడెంట్గా వచ్చింది. I was very busy doing Kannada film. Then one producer approached me, that is Bhavana Ravi garu. I wanted to direct this film. I wanted to launch my friend who's there in Telugu industry. Then they said, no, only if you direct, we are going to be part of it. That's how I got into the cinema. But I'm very lucky to direct this film
ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ భావన రవి గారు అండ్ రామారావు చింతపల్లి గారు. అండ్ దెన్ ఐ అప్రోచ్డ్ మన సత్యదేవ్ గారు. కోవిడ్లోనే వచ్చి అప్రోచ్ చేసాం. ఏంటంటే మనం ఎప్పుడు మన సత్యదేవ్ గారిది యూట్యూబ్లో ఒక సినిమా బ్లఫ్ మాస్టర్, ఆ ఒక సన్యాసి దాంట్లో కావి డ్రెస్లో వస్తారు. ఎప్పుడు మనం చూసి వాట్ అన్ యాక్టర్ అనుకున్నాం. సో ఐ వాంటెడ్ టు కాస్ట్ హిమ్. ఫర్ దాట్ ద మేజర్ సపోర్ట్ ఈజ్ ఫ్రమ్ మిస్టర్ వెంకట్, వాజ్ మై ఫ్రెండ్ హియర్, అండ్ లక్ష్మీ భోపాల్ గారు. వాళ్ళిద్దరూ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ద బేసిక్ పిల్లర్ టు స్టార్ట్ దిస్ ఫిల్మ్ ఈజ్ మిస్టర్ సంపత్ కుమార్. హోప్ హీ హెస్ నాట్ కమ్ టుడే. సో అలాగే స్టార్ట్ అయింది. I had a very big confidence in Satyadev Garu to show him in all the phases of life, and he has done a fabulous job that you will watch soon. Again, my music director Kalabhairava Garu definitely చాలా సపోర్ట్ చేశారు నన్ను. మంచి ట్యూన్స్ ఇచ్చారు. నేను ఎన్ని ఇది వద్దు అంటే నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొకటి ఇచ్చి నన్ను ఇన్స్పిరేషన్ చేసి నాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు మన సినిమాకి. అగైన్ శ్రీమణి గారు రైటర్, he has written very beautifully. And I should thank one more person in this journey is Mr. Kotagari Venkateshwar Rao, my editor. He supported me like a very senior person, and he has done a wonderful job. The cinema goes so smooth and so beautiful. And as a part, my cameraman Satya Gide Garu has done a fabulous job. And I should thank everyone in the crew, because I have to thank all the 24 crafts. Everyone has done a fantastic job. And producers supported me so well. And my actors, Kavya Shetty Garu, Darshi Garu, is, of course, every scene I've enjoyed his performance. On the spot, on sets, on floors. So Megha Akash, and especially Tammana Garu also supported me very, very much. And I thank her. And I thank everyone to come here. And finally, we are releasing the film on December 9th. I hope you will all enjoy. And definitely, it will be a big kick for you in this winter season. Love you all. Thank you. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనందరి ఫేవరెట్ సత్యదేవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ అండి. ఖచ్చితంగా సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, పాత్రికేయ మిత్రులకి అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఏ ముహూర్తంలో గుర్తుందా శీతాకాలం అని పెట్టాము, నేను ఎప్పుడు పెట్టినా కింద గుర్తులేదు, మర్చిపోయాం. నీకు గుర్తుందా అన్న, లేకపోతే ఈ సీజన్లో ఇలాగా చాలా 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 మెసేజెస్, చాలా కమెంట్స్ చాలా ప్రేమతో మీరు పెట్టేవారు. బట్ ఎస్, డిసెంబర్ 9th గుర్తుందా శీతాకాలం ఫైనలీ వస్తుంది. అండ్ ఒక పాయింట్లో ఇందాక దర్శి అన్నట్టు అన్నీ కొన్ని సీరియస్ రోల్స్ ఎక్కువ చేసేవాడిని. అంటే నేను యాక్చువల్లీ చాలా కొన్ని కామెడీ బాగానే చేస్తాను యాక్చువల్లీ. నాకు నా వాయిస్ వల్ల, లేకపోతే నాకు కొంచెం బేస్ వాయిస్ వల్ల ఏంటో ఇది సీరియస్ రోల్స్కే బెటర్ అని చెప్పి కొన్ని సీరియస్ రోల్స్ ఎక్కువ వచ్చేవి. బట్ నాగశేఖర్ అన్న ఐ షుడ్ థ్యాంక్ యూ డెఫినెట్లీ. గుర్తుందా శీతాకాలం లాంటి ఒక లవ్ స్టోరీ, దట్ టు 3 different లవ్ స్టోరీస్, 3 different ఏజెస్. అంటే నేను అనుకున్నా, అంటే ఈ టైంలో కానీ నేను చేయకపోతే ఒక లవ్ స్టోరీ మేబీ తర్వాత ఒక కొంచెం ఏజ్ అయిపోయాకే చేయాలి, ఇప్పుడు చేయలేము, ఇంకా ఎవడో ఒప్పుకోడు, యాక్సెప్ట్ చేయరు ఇంకా నీకు లవ్ స్టోరీ అన్నట్టు నాకు అనిపించేది. బట్ థ్యాంక్ యూ. ఒక కాలేజ్ లవ్ స్టోరీ, ఒక ఐటీ లవ్ స్టోరీ, అగైన్ ఒక స్కూల్ లవ్ స్టోరీ. అఫ్కోర్స్ స్కూల్ది నేను చేయలేదు, కంగారు పడకండి, కాలేజ్ వరకు చేశాను, స్కూల్ది నేను చేయలేదు. అండ్ అయితే ఫస్ట్ ఇది సెట్స్ పైకి వెళ్తుంది, మేము అందరం చేస్తున్నాం అన్నప్పుడు ఒకరోజు ఈయన సడన్గా ఫోన్ చేసి ఒక వాట్సాప్లో ఒక ఏదో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన ఇది వచ్చింది నాకు. అదేంటి అప్పుడే పంపించేసాడు ఈయన నాకు అని చెప్పి ఫోన్ చేశాను హడావుడిగా.
ప్రొడ్యూసర్ గారికి, అంటే నాగశేఖర్ అన్నకి ఫోన్ చేశాను ముందు. డైరెక్టర్ గారికి ఫోన్ చేసి, అన్న ఏంటి అమౌంట్ పంపించారంటే, అయ్యో అది నీకు అనుకున్నావు, తమన్నా గారికి పంపించాను, నీది కాదన్నారు. థ్యాంక్స్ అన్న. అలాగా నాకు తెలిసింది తమన్నా గారు ఈ సినిమాలో పార్ట్ అయ్యారని. అండ్ సో దట్స్ అ కన్ఫర్మేషన్. మేము అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం, తమన్నా గారు ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని. ఆ రోజు కొంచెం నిజంగా చాలా టెన్షన్ పడ్డాను. నేను అన్నను కూడా, నవీన్ మేము అందరం డిస్కస్ చేసుకున్నాం, నవీన్ ఓకేనా నేనంటే ఫిల్మ్ తమన్నా గారు అంటే మనం ఇప్పుడిప్పుడే దర్శిగాడు అన్నట్టు సో కొంచెం టెన్షన్ పడ్డా. ఇప్పుడే అదే వస్తున్నా, అక్కడికే వస్తున్నా. సో తమన్నా గారు సినిమాలో పార్ట్ అనగానే, బట్ నాగశేఖర్ అని చాలా కాన్ఫిడెంట్గా నూనెను నిధి రోల్కి తమన్నా, అంటే నిధి అన్న క్యారెక్టర్ రోల్కి తమన్నా గారు విల్ బీ ద పర్ఫెక్ట్. నేను ట్రస్ట్ మీ, మేబీ అందరూ ఇలాంటి రోల్ ముందు చేయలేదు, ఇలాంటి రోల్ ముందు చేయలేదు చాలాసార్లు అంటూ ఉంటారు, బట్ ట్రస్ట్ మీ, తమన్నా గారు ఇలాంటి రోల్ ముందు నిజంగా చేయలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ ఆఫ్ తమన్నా గారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చాలా ఎగ్జైట్ అయింది నిధి క్యారెక్టర్ చేయడం కోసం, ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత కావ్య శెట్టి, నా కాలేజ్ లవ్ స్టోరీలో కావ్య శెట్టి గారు ఉంటారు. షీ ట్రస్ట్ మీ కావ్య, ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ మీకు you'll have multiple offers from Telugu. You have done so well. You are really, really good in the film. And అలాగే మేఘా ఆకాష్ గారు ఒక ట్రావెల్ లవ్ స్టోరీ, నాట్ అ లవ్ స్టోరీ బట్ అగైన్ ఒక ట్రావెలింగ్ ఎపిసోడ్లో మేఘా ఆకాష్ గారు ఒక మంచి స్పెషల్ రోల్లో మేఘా ఆకాష్ గారు ఉంటారు. ఓవరాల్ అంటే ద ఫీల్ ఆఫ్ గుర్తుందా శీతాకాలంలో రావడం కానీ, లేకపోతే ఒక 3 లవ్ స్టోరీస్ కానీ, ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న అంటే కామెడీకి ఎందుకు వస్తున్నానంటే బికాస్ ఆఫ్ దర్శి. అంటే నేను వాడు కాలేజ్ మేట్స్ యాక్చువల్లీ. మా ఇద్దరు సీక్వెన్సెస్ అంటే టోటలీ హిలేరియస్. ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ టోటలీ హిలేరియస్. దెన్ ఇట్ ఎంటర్స్ ది ఐటీ, అక్కడ ఫుల్ హిలేరియస్ ఉంటుంది. దెన్ కమ్స్ తమన్నా గారు ఎపిసోడ్. ద ఎంటైర్ ఫిల్మ్ ఇస్ అంటే ఇట్స్ అ బ్యాగ్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ గుర్తుందా శీతాకాలం మీ అందరికీ ఈ శీతాకాలం గుర్తుండిపోద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, మీరు నమ్మాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు ప్లీజ్ దయచేసి December 9th వచ్చి సినిమా చూడాలి. అండ్ అలాగే ఈ సినిమాలో, ఈ జర్నీలో మాకు పిల్లర్స్గా ఉన్న ప్రొడ్యూసర్ రామారావు అన్న, భావనారావు గారు, సుబ్బారెడ్డి గారు. అంటే ఇందాక నేను అన్నానే గుర్తుందా మర్చిపోయారు అంటే దానికి కొన్ని ఆటంకాలు కొన్ని ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ సినిమాని ప్రేక్షకులు చూపించాలని నిజంగా చాలా కష్టపడిన వ్యక్తుల్లో రామారావు అన్న, సుబ్బారెడ్డి గారు, చిన్నన్న, నవీన్ గారు, భావనారావు గారు, నాగశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక సినిమా అంటే ఫైనలీ ఐఎమ్ హ్యాపీ దట్ ఎవ్రీ వన్ గెట్స్ టు సీ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. సో అగైన్ అందరికీ థ్యాంక్ యూ. గాడ్ ఫాదర్లో నాకు చాలా మంచి ఇది వచ్చింది అండ్ మీ అందరూ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. అలాగే ఐ థింక్ గుర్తుందా శీతాకాలం అలాగే యాక్సెప్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ కాలభైరవ, ఇప్పుడు ఈ పాటలు ఏవైతే చూసారో సినిమాలో వస్తున్నప్పుడు దీని ఇంపాక్ట్ రెట్టింపు ఉంటుంది. ట్రస్ట్ మీ, ఆ సినిమా చూసిన తర్వాత ఈ పాటలు ఇంకా పెద్ద హిట్ అవుతాయి. బికాస్ సినిమాలో సన్నివేశాల్లో ఈ పాటలు అంత బాగా ఎంబెడ్ అవుతాయి అండ్ ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ఇంకెవరి గురించి మర్చిపోయినా, సత్య హెగ్డే అన్న, ఆబ్వియస్లీ ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు. వండర్ఫుల్ విజువల్స్, వండర్ఫుల్ కెమెరామెన్, ఏం మాట్లాడు, జస్ట్ అలా కామ్గా చేసుకొని అంటే ఒక టైంలో కెమెరా ఉంది, ఆయన వెనకాల ఆయన ఉన్నాడో కూడా తెలియనంత కామ్గా ఉంటాడు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సత్య అన్న, యు ఆర్ వండర్ఫుల్. మామ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ టు నాగశేఖర్ అన్న. అండ్ చిన్నన్న రాలేదు అంటే బేసికలీ కొంతమంది రాలేదు, హర్షిని గారు వీళ్ళందరూ అంటే ఈరోజు ఈవెంట్ ఉంటుందో లేదో కొంచెం డౌట్ పడినట్టున్నారు. లేదు కొంచెం పాపం లేదు. December 9th కన్ఫర్మ్, 2022 December 9th గుర్తుందా శీతాకాలం విల్ బీ వండర్ఫుల్. అండ్ మీరు ఎప్పుడు చూపించే లవ్ మళ్ళీ చూపించండి, ఇంకొంచెం ఎక్కువ చూపించండి. మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేశారు, ఈసారి ఇంకొంచెం ఒక 10% ఎక్కువ సపోర్ట్ చేయండి. యూ విల్ ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ ఫిల్మ్ అట్ హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సత్యదేవ్ గారు. అండ్ ప్రియదర్శి గారిని, సత్యదేవ్ గారిని అండ్ కావ్య శెట్టి గారిని, డైరెక్టర్ గారిని వేదిక మీదకి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. వీ హ్యావ్ ఎ Q&A విత్ మీడియా. యా షూర్, థ్యాంక్ యూ.
చైర్స్ వేసారా అండి? మీకు Check. సత్యదేవ్ గారు. హాయ్ ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ సత్యదేవ్ గారు, మీకు బాగా నచ్చిన శీతాకాలం స్టోరీ ఏంటిది ఈ మూవీలో? ఆల్మోస్ట్ మొత్తం 3 చేశారు కదా, సో 3-4 చేశారు. సో అందులో మీకు నచ్చిన శీతాకాలం స్టోరీ? అంటే నాకు అన్ని స్టోరీస్ ఇష్టమే, అది కామన్ ఆన్సరే. బట్ నిజంగా ఆనెస్ట్గా చెప్పాలంటే నా కాలేజ్ లవ్ స్టోరీ ఇస్ విల్ బి అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. Okay. ఎందుకంటే తమన్నా గారు లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఇట్స్ అ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. బట్ పర్సనల్గా నాలో ఉన్న ఒక అంటే నేను బాగా వీడితో పాటు ఎంజాయ్ చేసి కావ్య శెట్టి, నేను, వీడు, హర్ష్ని, ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ ఫన్. అంటే సినిమా అంటే అమ్ముడిపోయే అంశం ఉంటుంది చూడండి, అది కాలేజ్ ఎపిసోడ్. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫన్. సూపర్ అండి. యాక్చువల్లీ మీరు లవ్ స్టోరీతో ఇప్పుడు ముందుకు వచ్చారు. ఇంతకు ముందు గాడ్స్లో మీరు విలన్ పాత్ర పోషించారు. అంటే మీరు గాడ్ ఫాదర్లో. సో మీరు విలన్ పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, హీరో పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా యూజువల్గా? అంటే ఒకటండి, నేనంటే చాలాసార్లు చెప్పాను ఇది, బట్ ఎనీవేస్ ఐ ఆన్సర్. నాకు లీడ్ రోల్సే డెఫినెట్లీగా ఇష్టం. ఎందుకంటే ఒక బిర్యానీ, ఒక కర్డ్ రైస్ పెడితే ఫస్ట్ బిర్యానీ తింటాం, ఆబ్వియస్లీ తర్వాత కర్డ్ రైస్ తింటాం కదా. అలా అంటే ప్రిఫరెన్స్, ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ లీడ్ రోల్స్ బికాస్ యూ వాంట్ టు. బట్ ఎట్ ద సేమ్ టైం నాకు ఛాలెంజ్గా అనిపించే రోల్స్ వచ్చినప్పుడు, నాకు ఎక్స్ప్లోర్ చేసుకునే ఛాన్స్ వస్తుంది అన్నప్పుడు, లైక్ గాడ్ ఫాదర్ అన్నయ్యతో పాటు చేసే ఛాన్స్ వచ్చి నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకునే ఛాన్స్ వస్తుంది అన్నప్పుడు నేను గాడ్ ఫాదర్ చేశాను. అంటే అగైన్ సింపుల్ అండి, నాకు బేసికలీ నేను చాలా తొందరగా బోర్ అయిపోతాను. నా క్యారెక్టర్స్ మీద నాకు బోర్ కొట్టినంత వరకు నేను ఆ వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకుంటాను. దానికోసం చేసే ఆ జర్నీలో ఒక భాగమే. బట్ మై ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ లీడ్ రోల్స్. సూపర్. యాక్చువల్లీ ఆన్సర్తో మీరు ట్రూ యాక్టర్ అని చెప్పి అర్థమైంది. సో కమింగ్ టు కావ్య శెట్టి గారు, సో వెల్కమ్ టు టాలీవుడ్ అండి. Thank you so much. What was your experience working with Satyadev Garu, and could you please share any favorite moment at the times of your shooting? There is no particular moment, but like I think most of my scenes were with Satyadev, and it's a long journey because I think my portions started from college until his next look. So I have a very long journey with him in his both the looks. So I think everything was good for me to work with him. There's no particular moment, but I've been a fan of his movies. I've been before I signed the movie, I watched Satyadev's movies. After also, I watched many movies, and I really love the way he has portrayed all 3, variations in this movie. And I am happy that I think, as he said, I got the best love story in the whole movie. So yeah. సత్యదేవ్ గారు, రాజేష్, ప్రతిసారి ఇది రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, పోస్ట్పోన్ అవడం రిలీజ్ డేట్, సో ఇలా జరుగుతొచ్చింది కదా. అప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది? వస్తుంది పక్కా అని ఉండిందా, లేదంటే ఎందుకు డిలే అవుతుంది? అంటే డిలే అవ్వడానికి రీజన్స్ నాకు తెలుసు, వస్తుందని కన్ఫర్మ్ తెలుసు. అంటే కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఒకటొకటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ప్రతి సినిమాకు ఉండేది. అయితే వస్తుందా లేదా అనేది, అంటే పడుకున్న తర్వాత లెగుస్తాం నమ్మకం, ఎలా అయితే రాత్రి పడుకుంటే రేపు లెగుస్తాం అని ఒక నమ్మకంతోనే పడుకుంటాం. కాబట్టి సినిమా చేసినప్పుడు వస్తుందనే నమ్మకంతోనే చేస్తాం.
100% వస్తుందని తెలుసు, మీ అందరికీ నచ్చుతుందని తెలుసు. అండ్ అగైన్ నేను నమ్మేది ఏంటంటే రాజేష్, అంటే కొన్నిసార్లు ఇలా గ్లిచెస్ అవుతూ వచ్చింది కదా, సో 100% ఈ ఫిల్మ్ ఇంకా ఒక పెద్ద సక్సెస్కి డెస్టినీ అయి ఉందని నేను నమ్ముతున్నాను. సో మేబీ అందుకనే అలా జరిగిందేమో. బట్ దిస్ టైం నువ్వు చూసి నాకు కాల్ చేసి చెప్పు. సత్యదేవ్ గారు సరే సార్. యాక్చువల్గా సత్యదేవ్ అంటే టాలెంటెడ్ యాక్టర్, ప్రతి సినిమా డిఫరెంట్గా ట్రై చేస్తారు. బట్ అందరికీ ఉండే కొంచెం ఫీలింగ్ ఏంటంటే లక్క కొంచెం కలిసి రాదు తక్కువ అని అంటారు. ఈ సినిమాతో లక్క తిరగబడుతుంది అనుకుంటారా? తిరగబడి అసలు డ్యాన్స్ చేయాలండి ఈసారి. ఏడే చూస్తాం. యా డెఫినెట్గా. యా సార్, అంటే హార్డ్ వర్క్ విషయంలో ఇప్పుడు ప్రతి సినిమాకి ఒకలాగే పెడతాం. అయితే కొన్నిసార్లు అంటే సినిమాని అయితే మనం కంప్లీట్ చేయగలం, కానీ రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. యా ఐ బీన్ ట్రయింగ్ హార్డ్, అంటే నేను చాలా 100% ఎఫర్ట్స్ గ్యారంటీ పెడుతున్నాను. అండ్ ఈసారి ఆ ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ అవుతాయనే నమ్మకంతోనే ఉన్నాను. December 9th, యా థ్యాంక్ యూ అండి. అంటే హోప్ యుల్ ఆల్ లవ్ ఇట్. అండ్ లైక్ మీరు అన్నట్టు ఐ థింక్ ఒక ఈ ఫ్రైడే, ఐ మీన్ December 9th అనే ఫ్రైడే నాకు కలిసి వస్తుందని నేను నమ్ముతున్నాను. మీ ఫ్రైడే అవ్వాలి, నా ఫ్రైడే అవ్వాలి. థ్యాంక్ యూ. సో హాయ్ అండి. హాయ్ సత్యదేవ్ గారు, నేను అంజలి గారు. మంజులిక చేస్తారా ఏంటి? ఓకే, సో బేసికల్గా మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. యాజ్ అ విలన్గా మమ్మల్ని భయపెడతారు అండ్ యాజ్ అ హీరోగా హీరోయిజం కూడా చూపిస్తారు. కానీ ఒక పక్కా కమర్షియల్ హిట్ ఇప్పటి వరకు మీకు ఎందుకోసం రాలేదు చెప్పగలరా? మీరు చూడలేదండి, మీరు చూడలేదు. ఓకే. అలా అని కాదు, అంటే మేబీ సెవరల్ రీజన్స్ ఉండొచ్చు అంజలి గారు. అంటే ఒకటి ప్రమోషనల్ ఆస్పెక్ట్ అవి ఉండొచ్చు, ఒకటి మేబీ ఆ టైంకి టైమింగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఒక రకరకాల పెద్ద సినిమాలు వచ్చి ఉండొచ్చు. అంటే 100% కొట్టాలనే చేస్తాం, అందులో అయితే వేరే థాటే లేదు. 100% హిట్ అవ్వాలి, ఈ సినిమా గ్యారంటీ ఆడాలి. దీనివల్ల నాకు ఒక పెద్ద క్యాన్వాస్ వస్తే ఇంకా మంచిగా సినిమాలు చేయాలి, మంచిగా యాక్ట్ చేయాలని ఉంటుంది ప్రతి యాక్టర్కి, ఎవరికైనా. ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. అయితే ఒకటి అంజలి గారు, అంటే ఇది నేను నమ్మే ఒక సూత్రం, ఎస్పెషలీ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం 1 year పాటు ఇంకా ఎనీ ఇండస్ట్రీ, అంటే టేక్ ఎనీ స్పోర్ట్, టేక్ ఎనీ ఫీల్డ్, ఒక 1 year కష్టపడితే ఒక క్రికెటర్, ఒక ప్రొఫెషనల్ లెవెల్ క్రికెట్ ఆడొచ్చు. ఒక 6 నెలలు కష్టపడితే ఒక బాక్సర్ అవ్వచ్చు. బట్ ఒక 1 year కష్టపడితే సినిమా మాత్రమే తీయగలం, రిజల్ట్ మన చేతిలో ఉండదు. దట్స్ ఐ థింక్ అది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆ 1 year పాటు చాలా హోప్తో, చాలా ప్రేమతో, ఎంతో కష్టపడి గ్యారంటీ చేస్తాం. బట్ అగైన్ ఐ థింక్ వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ వేర్ సక్సెస్ రియలీ మ్యాటర్స్. అండ్ హోప్ December 9th విల్ బీ మై సక్సెస్ స్టోరీ స్టార్ట్. అంటే I'm already successful. In my heart, I'm already successful. There is no second thought. కాకపోతే I just need సో యాజ్ అ వర్సిటైల్ యాక్టర్గా సో విలన్గా చేశారు, హీరోగా చేశారు, ఇప్పుడు రొమాంటిక్ హీరోగా రాబోతున్నారు. సో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్? ఇప్పుడు గుర్తుందా శీతాకాలం అండి. అంటే ఇప్పుడు ఒక రొమాంటిక్ ఏదో వాట్ ఎవర్ అన్నారు కదా, అదే. సత్యదేవ్ అన్న, చందు ఫ్రమ్ ఫిల్మ్ లుక్స్. చందు చెప్పు. ఓకే డన్. అంటే ఫస్ట్ టైం మీ పక్కన తమన్నా గారి హీరోయిన్ అనగానే మీ రియాక్షన్ ఏంటన్నా? లైటింగ్ కాల్ షీట్ ఎక్కువ అవుతుంది అనుకున్నాను. అయ్యో, ఎందుకంటే పాపం మా సత్య హెగ్డే నాకు లైటింగ్ పెట్టడానికి చాలా కష్టపడేవాడు. ఆవిడికి పెద్ద లైట్లు వాడేవాడు కాదు, నాకు మాత్రం కొంచెం ఎక్కువ లైట్స్ అవి పెట్టి కొంచెం లైట్ అప్ చేయాలి. ఐ థింక్ చందు, జోక్స్ అపార్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ వన్ ఆఫ్ ద లీడింగ్ లేడీస్ ఇండియాలో తమన్నా గారు. అండ్ షీఈస్ వెరీ ప్రొఫెషనల్, వెరీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్క్. అంటే నిజంగా వస్తారు సెట్లో, మేబీ ఏ టైం చెప్తే ఆ టైంకి వస్తారు, మళ్ళీ వన్ సెట్ ప్యాకప్ చెప్పేంత వరకు షీ నెవర్ గోస్ బ్యాక్ టు ద క్యారవన్. దట్స్ హౌ షీ ఈస్. అండ్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ అగైన్ అంటే ఈ క్వశ్చన్ నువ్వు ఆవిడని కూడా అడగాలి. మీరు ఒక పెద్ద స్టార్ కదా, ఒక గుర్తుందా శీతాకాలం సత్యతో చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది అని ఆవిడని అడగాలి. నువ్వు స్టార్వే అన్న మళ్ళీ నేను చెప్తున్నాను. సో ఇందాడ అన్న మాట్లాడుతూ ఫస్ట్ టైం తమన్నా గారు చూడంగానే ఒక డైలాగ్ అన్నాడు, అది నేను చెప్పకూడదు, తను చెప్తేనే బాగుంటుంది. ఏంటి ఆ డైలాగ్ ఏమైనా చెప్పచ్చా మాకు ఇప్పుడు? లేకపోతే మరీ అందంగా ఉందరా, మన రేంజ్ కాదేమోరా. ఓ
అన్న ఇంకోటి జస్ట్ గుర్తున్న శీతాకాలం టైటిల్ చూడంగానే చాలా మందికి శీతాకాలంలో ఏం చేశారో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో రియల్ లైఫ్లో మీకేమన్నా గుర్తుందా? శీతాకాలం అనగానే ఏమన్నా గుర్తొస్తూ ఉంటాయా అప్పుడప్పుడు? అలా గడిపేస్తుంటాను గుర్తు. అవునా? ఓకే. అంటే ఐ థింక్ శీతాకాలం అనగానే ఇట్స్ అ లవ్ స్టోరీ. అంటే ఆ వింటర్ అనేది ఆల్వేస్ క్రియేట్ మెమరీస్ ఫర్ ష్యూర్. ఐ థింక్ నాకంటే ఎక్కువ ఇక్కడ ఎక్స్పర్ట్ ఒక ఆయన ఉన్నాడు, సర్టిఫైడ్ ప్రొఫెషనల్ నాగశేఖర్ అన్న. యా, ఐ థింక్ నా లైఫ్లో స్టోరీ ఉంది, ఒక స్టోరీ ఉంది. సో అదే ఇప్పుడు నేను ఐ స్టిక్ టు దట్. సో ఐ ఆల్వేస్ కీప్ రిమైండింగ్ దట్, రిమెంబరింగ్ ఇట్. బట్ గుర్తుందా శీతాకాలం ఇస్ అ జర్నీ ఆఫ్ వన్ గై బిట్వీన్ 3 శీతాకాలాలు అనమాట. ఓ 3 శీతాకాలాలు ఇస్ గుర్తుందా శీతాకాలం. ఓకే. సో 3 లవ్ స్టోరీస్ కాబట్టి 3 శీతాకాలంలోనే జరుగుతాయి. ఒకటి స్కూల్లో, ఒకటి కాలేజ్లో, ఒకటి ఐటీలో, దెన్ తదుపరి డిసెంబర్ 9 చూడు. ఓకే డన్. ప్రియదర్శన్, సో ఇందరు మాటల మధ్యలో ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పారు అండ్ ఇద్దరు కలిసి సినిమాలు చూస్తుంటారు అండ్ నేను ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి అని చెప్పేసి. అండ్ ఒక పక్క ఆయన మీతో ఉండి చిరంజీవి గారితో యాక్ట్ చేశారు, ఇప్పుడు తమన్నా గారితో వాళ్ళ సినిమాలు మీరు చూస్తుంటారు. సో ఏం షేర్ చేసుకుంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ వెరీ హ్యాపీ. అంటే ఇందాక మీరు అన్నట్టు ఇందాక ఎవరు అడిగారు ఇట్లా మీకు ఎందుకు కమర్షియల్ హిట్ రావట్లేదని. అఫ్ కోర్స్ దానికి చాలా కారణాలు ఉంటాయండి, బట్ ఐ థింక్ ద హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. అండ్ ఈ సినిమాతో ఆ హార్డ్ వర్క్ లక్కగా మారుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ జరిగింది. అండ్ ఎందుకంటే ఆ అంత కమర్షియల్ మీరు అన్నట్టు అంత కమర్షియల్ మీటర్లో పెద్ద హిట్ లేకపోయినా మనో టాలెంట్ భారతదేశం మొత్తం తెలుసు. అలాగే మన అక్షయ్ కుమార్ గారితో రామ్ సేతు కూడా చేశాడు, అలాగే చిరంజీవి గారితో మన గాడ్ ఫాదర్ చేశారు. సో హిస్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్డ్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. అండ్ మా స్నేహం దాదాపు ఇప్పుడు ఒక 8-10 ఏళ్ళు అయి ఉంటుంది. అండ్ అంతేనా? ఏదో చెప్పు. స్నేహం మా ఫ్రెండ్షిప్ రా సరే. చాలా కొత్తగా ఉంది వీడు, ఇలా కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ముందు. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వీడియో ఆడిషన్కి వెళ్ళిన తర్వాత మాకు ఇంకెవరికి పని దొరికేది కాదనమాట. సో సత్యదేవ్ వచ్చాడంటే ఇంకా మన పని ఉండదు వెళ్ళిపోదామని. సో చాలాసార్లు అలా జరిగేది. బట్ టు సీ హిస్ గ్రోత్ స్టోరీ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 1-2 years అటు ఇటుగా స్టార్ట్ అయ్యాం మేమిద్దరం. అండ్ టు సీ హిమ్, అదే ఇందాక ఈవెన్ సినిమా ఓకే అయింది, తర్వాత తమన్నా గారు చేస్తున్నారు అన్నప్పుడు కూడా ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. బికాజ్ అదే ఒక సో కాల్డ్ కమర్షియల్ హిట్ లేకపోయినా, ఒక సో కాల్డ్ పెద్ద హీరో అని అనకపోయినా, అండ్ చాలామంది అండర్ రేటెడ్ యాక్టర్గా అని గుర్తిస్తుంటారు. బట్ హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దాట్, ఇట్లాంటి ఒక మంచి యాక్టర్ అలాంటి తమన్నా గారు ఒక కథను నమ్మి అండ్ ఒక డిపెండబుల్ యాక్టర్ అని అనుకోని సత్యతోటి తర్వాత అలాగే హ్యావ్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ ప్రొడక్షన్ టీమ్ యాక్చువల్లీ. అంటే వెదర్ రామారావు గారు కానీ భావనారావు గారు కానివ్వండి, లైక్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద టీమ్ వాజ్ సాలిడ్. దట్స్ ద రీజన్ థింగ్స్ ఆర్ వర్కింగ్. అఫ్ కోర్స్ ఈ హికప్స్ చిన్న ఉన్నాయి, బట్ ఐ థింక్ వీఆర్ ఆల్ హియర్ టుడే. అన్న మీకే ప్రశ్న, ఇది ఒకటి చెప్పాలి. గాజీ అటాక్ ఉంది కదా, ఆ సినిమా చేసినప్పుడు నేను దర్శి అంటే మా ఇద్దరికి సీన్స్ లేవు కానీ కలిసి మమ్మల్ని తెచ్చి మార్నింగ్ నుంచి అక్కడ కూర్చునే వాళ్ళం. సో మాకు నా సీన్ అయిపోయాక ఆడి సీన్ అయిపోయాడు, వేరే కూర్చొని మాట్లాడుకుని. వీడు నన్ను ఆఫీస్లో దింపేవాడు, ఐబీఎంలో పనిచేసేవాడిని. షూట్ అయిపోయిన తర్వాత వీడి కార్లో దించేవాడు. ఏంటోరా సత్యానా లైఫ్ నాకు అర్థం కావట్లేదు, ఇలాగ ఏదో కొంచెం చిన్న. దాని తర్వాత పెళ్లి చూపులు పడింది దర్శికి. ఐ థింక్ అప్పుడు కూడా వాడు స్ట్రాంగ్గా పడుతుందిరా ఏదో అంటే. ఐ థింక్ మేమిద్దరం ఏ స్టేజ్లో ఉండేవాళ్ళం అంటే, ఏంట్రా మన ఫ్యూచర్ ఏంటి, మనం ఏ సినిమాలు పడతాయి మనకి, మన లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అనుకుని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు మేము ఇప్పుడు కూడా మాట్లాడుకున్నప్పుడు అదే వన్ ఫ్రైడే మార్చింది దర్శి కెరీర్. అప్పటి నుంచి వి స్టిల్ అంటే వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అది ఎందుకు చెప్పానంటే ఐ థింక్ అట్ దట్ బిలీఫ్ ఉండాలి చందు. ఆ బిలీఫ్ స్ట్రాంగ్గా ఉంటే మేబీ కొంత టైం పడుతుంది, బట్ వన్ డే ఇట్ బి యోర్స్. అంతే. ప్రియదర్శన్, ఈ 8-10 yearsలో మీ ఫ్రెండ్షిప్లో శీతాకాలంలో మీరు ఇద్దరు చేసిన చిలిప్ పనులు ఏమైనా గుర్తొస్తాయంటే అప్పుడప్పుడు ఏదైనా మాతో ఏమన్నా షేర్? చిలిప్ పనులు కాదు, ఐ రిమెంబర్ ఐ థింక్ వి వర్ షూటింగ్ ఫర్ గాజీ. వన్ ఆఫ్ దట్ టైమ్స్ ఐ థింక్ ఒకసారి జనవరి ఫిబ్రవరి అనుకుంటా వి వర్ షూటింగ్. అండ్ దెన్ గాజీ ఆ బోట్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే సబ్మరీన్ మునిగిపోయేది ఒక సీన్ ఉంటుంది అనమాట. సో దాన్ని ప్రిపేర్ అవ్వడానికి మాకు ముందే అందరినీ బాగా వాటర్లో తడిపేవారు. సో దట్ వాజ్
మోర్ ఆఫ్ ఎ చిలిపి అంటే కూడా ఎప్పుడు ద ఆల్ డే వీ వేర్ ఇన్ అంటే తడిచిపోయిన బట్టల్లో ఉండేవాళ్ళం అనమాట. అంటే మాకు ముందు చెప్పలేదు, సో అవసరమే నువ్వు తెచ్చుకోలేదు అనమాట. అది వాడు సో అది ఎట్లా ఉంది నీ పరిస్థితి అంటే అలాగే ఉంది. నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఇట్లాంటి. బట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ దట్ we all had good moments is with work and with listening to good stories and talking about our journeys. అండ్ అందుకే అనిపిస్తుంది బహుశా కాదు, నాకు చాలా నమ్మకంగా ఉంది ఈ శీతాకాలం మా ఇద్దరికి బాగా గుర్తుండిపోతుందని నాకు అనిపిస్తుంది. హలో హాయ్, నరేష్ ఫ్రమ్ SQ. సో ముందుగా మీ అందరికి కూడా కంగ్రాచులేషన్. ట్రైలర్ అయితే అదర్స్ అసలు గుర్తుందా శీతాకాలం అనే టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా అదే మూడ్లో ఉన్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు శీతాకాలంలో గుర్తుందా శీతాకాలం, మరి వర్షాకాలంలో అలానే ఎండాకాలంలో కూడా టైటిల్స్ బట్టి సినిమాలు వస్తుంటాయా ఏంటి? అంటే ఫస్ట్ ఆ సెకండ్ క్వశ్చన్ చెప్పే ముందు గుర్తుందా శీతాకాలం అని చెప్పాలి. ముందు ఒకరోజు మీటింగ్ ఉంది, సినిమా టైటిల్ ఏం పెట్టాలని చెప్పి అందరూ ఒక్కొక్క టైటిల్తో వచ్చారు. నేనేమో గుర్తుందా శీతాకాలం లోపల అనుకున్నాను. అయితే చెప్తే నాగశేఖర్ అన్నేమో గుర్తుందా శీతాకాలం బ్రో, ఓకే గుడ్ ఇట్స్ నైస్ అనుకుని కొంచెం ఏంటి తేడాగా యాక్ట్ చేస్తున్నాడు అనుకున్నాను. ఓకే బ్రో విల్ గో విత్ దిస్ టైటిల్ బాగుందన్నాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ముందు రోజు వాళ్ళు రాసుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ టైటిల్ గుర్తుందా శీతాకాలం అనే రాసుకున్నారంట. ఆయన అనుకున్నాడంట డైరెక్టర్కి టైటిల్ ఇష్టం, నువ్వు చెప్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు అనుకున్నానని చెప్పాను అనుకున్నాడంట. బట్ యాక్చువల్లీ నేను ఒరిజినల్గానే నాకు అది అనిపించింది, వానికి అది అనిపించింది, ఇద్దరం కలిసి ఆ టైటిల్ అనుకోవడం జరిగింది. అంటే గుర్తుందా వర్షాకాలం అంటే వినడానికి బాగాలేదేమో, గుర్తుందా శీతాకాలం అంటే ఆ తడిచిపోయి ఆ లవ్ స్టోరీల కంటే కొంచెం ఈ కోల్డ్ వెదర్లో ఐ థింక్ ఇట్ సౌండ్స్ మచ్ మోర్ ప్లెజెంట్ అండ్ వండర్ఫుల్. సత్యదేవ్ గారు, అంటే స్కూటర్కి మీకు ఎలాంటి అనుబంధం ఉంది? అంటే సినిమాస్లో స్కూటర్తో మీకు బాగా కనెక్షన్ ఉంది అనిపిస్తుంది. ఇంతకుముందు సినిమాలో కూడా మనం చూస్తే ఈ స్కూటర్కి మీకు ఏ సినిమా? ఓకే, ఉమామహేశ్వరలో స్కూటర్ ఉందా? స్ప్లెండర్ అది, సారీ. ఓకే, అంటే అలా ఏం లేదు, బేసికలీ ఒక మిడిల్ క్లాస్ గాయ్ బజాజ్ చేతక్. అంటే యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. అందులో వాడి క్యారెక్టర్ ఒకటి ఉంది, ఇది ఇప్పుడు చెప్పాల్సిన. బేసికలీ వాడికి ఒక విరిగిపోయిన మొబైల్ ఉంటుంది వాడి దగ్గర, దానికి రబ్బర్ బ్యాండ్ లేసి ఉంటాయి. ఒకసారి దర్శి క్యారెక్టర్ వాడిని చూసి, అరే ఏంట్రా అది రబ్బర్ బ్యాండ్ లేసి అంటే అది కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదా అంటాడు. అరే నువ్వు ఇది విరిగిపోయింది చూస్తున్నావు, కానీ అది విరిగిపోయినా నాకు ఫోన్లు అందిస్తుంది, నేను అది చూస్తున్నాను అంటాడు హీరో. అంటే యాక్చువల్లీ అంటే అది వాడి క్యారెక్టర్. సో ఒక పర్సన్లో అందం కాదు, ఒక పర్సన్లో అంటే ఇంకా అది దట్స్. అలాగే చేతక్ కూడా ఒక డైలాగ్ అంటాడు, ఆ డొక్కు చేతక్ అంటే నా చేతకనే వనకరా అంటాడు. ఎప్పుడైనా పెట్రోల్ ఆగిపోతే బంకు ముందే ఆగేది కానీ ఎప్పుడైనా నన్ను తోయమని అడగదు తెలుసా అంటే, అవునరా తోసేది నేను కాబట్టి అంటాడు. సో ఐ థింక్ అందులో క్యారెక్టర్ తన హీరో క్యారెక్టర్ పేరు కూడా సత్యదేవే. అదే దేవ్ క్యారెక్టర్ అలాంటిది, అంటే వాడు గివప్ చేయడు, వాళ్ళు గివప్ చేయాలి కానీ వాడు ఎప్పుడు గివప్ చేయడు. అది క్యారెక్టర్ యాక్చువల్లీ. గుర్తుందా శీతాకాలం ప్రైమ్ ఇదేంటంటే హీల్ నెవర్ లీవ్ ఎనీవన్. ఎస్, వాళ్ళే వదిలేసి వెళ్ళిపోతుంటారు. నాగశేఖర్ గారు, మీకు ఈ ప్రశ్న ఏంటంటే, సో ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు, సో హౌ యువర్ ఫీలింగ్? అంటే కన్నడ నుంచి ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? గుర్తుందా శీతాకాలం? మీకు కూడా బాగా ఇష్టమా శీతాకాలం? నాకు చాలా ఇష్టం అండి. చూసారా ఆ కళ్ళల్లో ఇది నాకు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఈ టైటిల్ వచ్చింది కూడా శీతాకాలంలోనే. సో యాక్చువల్లీ ఐ వాజ్ డైరెక్టింగ్ ఎ తమిళ్ ఫిల్మ్. దట్ ఫిల్మ్ టైటిల్ వాజ్ నవంబర్ మలయిల్ నాను మవళం. సో మన చిన్న బాబన్న సంపత్ గారు వచ్చి ఇలాగే ఒక బ్యూటిఫుల్ టైటిల్ ఉండాలి, రాసాం వయ్యు ప్లెంటీ. దెన్ ఒకరోజు హీరో గారికి చెప్పారు, బ్రో ఇట్ హ్యాస్ టు బి ఫైనలైజ్ టుడే బికాస్ వీఆర్ సపోజ్ టు గో హెడ్ విత్ ది ముహూర్తం. ఈ కేమ్ అప్ విత్ అ లిస్ట్. ఇన్ దట్ లిస్ట్ ద ఫస్ట్ టైటిల్ ఈస్ గుర్తుందా శీతాకాలం. ఇది ఎలా బ్రో అన్నాను. నైట్ మనం ముగ్గురు ప్లాన్ చేసుకుని కూర్చున్నాం. డిజైనర్ కూడా చెప్పాం ఇది డిజైన్ చేసి పంపిస్తారా అని. సో అలాగ అప్పుడే తెలిసింది నాకు దీంట్లో ఏదో మ్యాజిక్ ఉంది అని. See, a hero and a director and his team, all of them deciding on one title is a biggest thing. Without knowing. So it is the magic started since then,
And definitely almost all my films what I've directed will have a magical and beautiful titles, even in Kannada what I've directed. Thank you. సత్యదేవ్ గారితో మీ అబ్బాయిలే మాట్లాడతారా? మాకు ఛాన్స్ ఇవ్వరా? అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక్కడ జర్నలిస్ట్ అని. వాళ్ళు ఇప్పుడే వచ్చారు. యా హలో అండి. హాయ్ సత్యదేవ్ గారు, దిస్ ఇస్ చందు. హాయ్ చందు గారు. యా, సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రతిసారి సెలెక్ట్ చేసుకునే జర్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు లవ్ జర్నీ టచ్ చేయలేదు. ఈసారి వాట్ మేడ్ యూ టచ్ దిస్ లవర్ బాయ్ కైండ్ ఆఫ్ థింగ్? అదే ఇందాక చెప్పాను కదా చందు గారు, అంటే ఐ థింక్ నేను అన్ని సీరియస్ రోల్స్ చేస్తున్నాను. నా అంటే కొంచెం వయసు కూడా పెరుగుతుంది, తర్వాత మళ్ళీ ఛాన్స్ చేస్తే ఒప్పుకోరేమో లవ్ స్టోరీ, ఇదే టైం తొందరగా చేసేయాలని చెప్పి. అంటే జోక్స్ అపార్ట్, ఐ థింక్ 3 different షేడ్స్. ఒక కాలేజ్ ఎపిసోడ్, ఒక ఐటీ ఎపిసోడ్, అండ్ తర్వాత తమన్నా గారి ఎపిసోడ్. 3 different roles, 3 different looks, 3 different characterizations actually. And that's what actually hooked me to the story. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్లో ఎప్పుడైనా డిస్కషన్ అయినప్పుడు కూడా, నువ్వు ఒక లవ్ స్టోరీ చేయరా అంటే ఎండీరింగ్గా ఉంటుంది, బాగుంటుంది, జనాలకు నచ్చుతుంది అంటే, ఏమో ఎప్పటి నుంచి అది పెండింగ్లో ఉండిపోయింది. సార్, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. నో ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్ అండ్ ఐఎమ్ నాట్, నేను ఊరికే అన్నానండి, నా మీద జోక్ వేసుకున్నాను, నేనే ఏజ్ కాదు నేను. నో, సో ఐ థింక్ అందుకని చేయడం జరిగిందండి. అంటే ఐ వాంటెడ్ టు డూ అ లవ్ స్టోరీ. మనందరిలో ఉంటుంది కదా, వీ ఆల్ వాంటెడ్ టు గెట్ దట్ యునో ద లవర్ బాయ్, ద లవర్ గర్ల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అండ్ సో దట్ పీపుల్ వుడ్ లవ్ ఇట్. అండ్ అగైన్ వన్ మోర్ థింగ్ ఇస్ సో దట్ ఇట్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ వన్. మేజర్ థింగ్, లవ్ ఇస్ యూనివర్సల్, సో ఇట్ హ్యాస్ టు కనెక్ట్ విత్ ఎవ్రీ వన్. మా మేజర్ పాయింట్ మేము సినిమా చేస్తున్నప్పుడు కూడా ఒక సెక్షన్ వరకే చేస్తున్నాం మనం. ఒక సెక్షన్ థ్రిల్లర్ అంటే ఒక సెక్షన్ చూస్తారు, లేకపోతే ఈ ఫిల్మ్ అంటే ఒక సెక్షన్ చూస్తారు. అందరూ చూడాలి అని అనుకొని అలా ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది లవ్ స్టోరీ. మీరు జస్ట్ యాక్ట్ చేశారా లేదా ఫీల్ అయ్యి చేశారా? నేను ఫీల్ అయితేనే యాక్ట్ చేస్తానండి. హలో సత్యదేవ్ గారు. హియర్ సార్, హియర్ హలో అండి. సత్యదేవ్ సార్, నిజంగానే మీరు స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఏదైనా ఒక స్క్రిప్ట్ మీరు వినేటప్పుడు ఎలాంటి ఎలిమెంట్స్ పర్టికులర్గా ఉండాలి అనేది చూస్ చేసుకుంటారు? నన్ను తెల్లవారు 5 గంటలకు లేపాలండి ఆ కథ, అదే చూస్తాను నేను. ఎందుకంటే నేను 6 గంటలకు సెట్లోకి వెళ్ళాలి, 6-6:30కి మేము బయలుదేరిపోవాలి. సో మార్నింగ్ 5 o'clock కల్లా నాకు అంటే ఆ ఫీల్ రావాలి, నేను సినిమాకి వెళ్ళాలి, ఇప్పుడు నేను సినిమా చేయాలి, ఆ క్యారెక్టర్ చేయాలని ఫీల్ రావాలి. అదే చూసుకుంటాను మెయిన్. బేసికలీ ఇట్ హ్యాస్ టు ఎగ్జైట్ మీ టు ద కోర్. అది ఏమాత్రం ఎగ్జైట్ చేయకపోతే నేను చేయలేనండి, నో వే. అంటే నేను ముందు కూడా చెప్పడం జరిగింది, మేబీ నాకు ఎగ్జైట్మెంట్ లేకపోతే నేను సినిమాలు కూడా చేయను. అంటే నాకు ఆ ఎగ్జైట్మెంట్ కంటిన్యూ ఉండాలి, లేకపోతే ఐ కాంట్ యాక్ట్ జస్ట్ బికాస్ ఐ హ్యావ్ టు యాక్ట్. ఆ ఫీల్ ఉంటే కానీ, అంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అలానే ఉన్నారు, బట్ ఎస్పెషలీ అండ్ అట్ ద సేమ్ టైం కథలు చెప్తున్నప్పుడు ఫస్ట్ 30-40 secondsలో ఒక ఇంట్యూషన్ వస్తుందండి, ఈ కథ మనం చేస్తామా లేదా అని. ఒక ఫస్ట్ 30-40 secondsలో మనకు తెలిసిపోతుంది యాక్చువల్లీ. మనం ఏంటంటే ఆ 30-40 seconds దాటి ఆలోచించినప్పుడల్లా వేరే వేరే రీజన్స్ వల్ల, అంటే కమర్షియల్ ఇది అవుతుందా, లేకపోతే ఇది ఉంటుందా, అది ఉంటుందా, ఎక్కువ ఆలోచన చేస్తాం. బట్ 30-40 seconds కొంచెం ధ్యానంతో చూస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. గుర్తుందా శీతాకాలం, నాకు 10 secondsలో ఇది నేను చేస్తున్నాను అనుకున్నాను. సో యా, థ్యాంక్ యూ. వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ సార్. మీరు హీరోగా చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం విలన్గా కూడా చేస్తున్నారు. సో నెగిటివ్ షేడ్స్ని పాజిటివ్ షేడ్స్ని ఉన్న క్యారెక్టర్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఒకవేళ చేయాల్సి వస్తే ఎలా బ్యాలెన్స్ చేస్తారు? నేను నెగిటివ్ షేడ్ అయినా నేను హీరో అనుకుంటానండి మేజర్గా. నేను దిగేటప్పుడు ఇది నేను నెగిటివ్ షేడ్ చేస్తున్నాను, నేను విలన్ను అలా అనుకోను. ఆ పాత్రకి నేను న్యాయం చేయాలి, ఆ పాత్ర నేను హీరోలా ఫీల్ అవుతాను. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అలా ఉండదు. బేసికలీ ఐ హ్యావ్ టు థింక్ దట్ వే, ఎల్స్ ఐ కాంట్ డూ ఇట్. అంటే ఇప్పుడు ఎనీ సినిమా నేను నెగిటివ్ క్యారెక్టర్ యాంటాగనిస్ట్ చేసిన ఫిల్మ్స్లో కూడా నా లోపల ఉన్న ఫీలింగ్ అది, అండ్ ఐ థింక్ దట్ ఐఎమ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చేస్తాను. ప్రియదర్శి గారు, దర్శి సిగ్గుపడుతున్నాడు. మీకు ఒక క్వశ్చన్. హలో అండి, ఇప్పటి వరకు మిమ్మల్ని కామిక్ రోల్స్లో నార్మల్గా చూసాం కదా, ఒక విలన్ రోల్ వస్తే, నెగిటివ్ షేడ్స్ ఉన్న బాగా స్ట్రాంగ్ విలన్ రోల్ వస్తే చేస్తారా? వీడు ఫస్ట్ సినిమా వీడు విలన్ రోల్ చేశాడు, బొమ్మల రామారావు అనే సినిమా, అవును కదా, ఏంటి ఓవరాక్షన్ చేస్తుందండి. టెర్రర్ అనే ఫిల్మ్లో కూడా వీడు నెగిటివ్ రోల్ చేశాడు. ఓకే, ఒకవేళ కామిక్ రోల్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ని రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు ఎక్కువగా? అంటే ఎవరైనా జిఎస్టీ ఇంకా టీడీఎస్ 2 కడితే తీసుకుంటారంటే.
అంటే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ అండ్ ఇట్స్ లైక్ అంటే సి there's also joke in that, okay, by the way. కథ ఐ థింక్ సుప్రీంలీ ఐ థింక్ వీ ఆల్ టేక్ బ్యాక్. అంటే ఇవాళ రేపు ఆడియన్స్ని వాళ్ళ టైం అడగడం అనేది ఇట్స్ టైం పొందడం అనేది ఇట్స్ లైక్ వరం అండి. ఎవరైనా ఈవెన్ మీరు ఒక రీల్ చూడ్డానికైనా ఒక 20 seconds ఆ రీల్లో మీరు గడపాలన్నా, ఆ టిక్టాక్ వీడియోలో మీరు చూసి గడపాలన్నా కూడా ఇట్ హ్యాస్ టు ఇంట్రెస్ట్ యూ. అండ్ ఐఎమ్ ఆస్కింగ్ మై ఆడియన్స్ టు సిట్ ఫర్ 2.5 hours ఇన్ అ థియేటర్. దట్ ఈస్ అ హ్యూజ్ ఆస్క్. అండ్ వాళ్ళు దానికి డబ్బులు కట్టి వాళ్ళ టైము, తర్వాత ఓవర్ ప్రైస్డ్ పాప్కార్న్, కూల్ డ్రింక్ అన్నీ తాగి వాళ్ళన్నీ చేస్తున్నారు. సో ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ స్టోరీ టు దెమ్. అండ్ దట్ ఈస్ వాట్ యాజ్ అన్ యాక్టర్ మీ ఆర్ సత్య ఆర్ కావ్య ఆర్ ఈవెన్ నాగశేఖర్ అన్న, we all want that, you know, precious time from you people. సో అందుకని ఏంటంటే మేము ఫస్ట్గా ఈవెన్ ఐ లుక్ అట్ యాజ్ అన్ ఆడియన్స్ వెదర్, అంటే నేను చూసి విన్న తర్వాత ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని ఈ భర్జనలు ఇవన్నీ ఇట్లా మైండ్ పాడు చేసుకొని మొత్తానికి సో ఇది వర్కౌట్ అవుతుందని అనుకొని అప్పుడు పూర్తిగా దాంట్లో దిగడం. వెదర్ ఇట్ ఈస్ కామిక్ క్యారెక్టర్ అయినా, వెదర్ ఇట్ ఈస్ నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అయినా, లేకపోతే ఇంకేదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదైనా సరే, ఇట్ ఈస్ ప్రైమర్లీ దట్ వన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ టు యునో ప్లే దట్ క్యారెక్టర్. అండ్ దట్స్ ఇట్. ఐఎమ్ దేర్. హాయ్ సత్య సార్. హలో అండి. హాయ్. గుర్తుందా శీతాకాలం అనే మూవీ మేము ఎందుకు చూడాలి అని యూత్ మిమ్మల్ని అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు? ఐ మీన్ వాట్ విల్ యూ సే ది రీజన్, మేజర్ రీజన్? యా, అదే ఇందాక చెప్పినట్టు లవ్ స్టోరీ. ఇట్స్ అ లవ్ స్టోరీ. మీకు లవ్ స్టోరీ ఉందా? లేదండి. మరి చూడాలండి, అప్పుడు క్రియేట్ అవుతుంది. సో అందుకు ఒక లవ్ స్టోరీ ఉందనుకోండి, అయినా చూడాలి, లేకపోయినా చూడాలి. ఐ థింక్ గుర్తుందా శీతాకాలం ఇట్స్ అబౌట్ లవ్. వెళ్ళేటప్పుడు మీ నెంబర్ కూడా ఇచ్చేళ్ళండి వీడికి. ఒకవేళ నేను ఆ సినిమా చూసి మీకు పడిపోతే ఓకే, నెంబర్ ఇచ్చేయండి, ఇట్ విల్ వర్క్. ఓకే. నో, అంతకంటే ఐ థింక్ అంటే క్యారెక్టర్ అంత నచ్చిందంటే గ్యారంటీ సినిమా హిట్ అండి. అండ్ 100% ఈ సినిమా చూడడానికి మేము ఇందాక అన్నట్టు చాలా జనాలకి క్యాటర్ అవ్వాలంటే ఒక లవ్ స్టోరీ చేయాలని బలంగా నమ్మి చేసాం. అండ్ 100% మీకు నచ్చుతుంది. అండ్ మీకు త్వరలో మీకు లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో హాయ్ అన్న. ప్రియదర్శి గారి క్వశ్చన్. సో మిమ్మల్ని అడుగుతాను. నన్ను అడిగి వాడి క్వశ్చన్ నేను ఆన్సర్ చేయాలా? ఓకే ఓకే. సరే, అదే ప్రియదర్శి గారికి ప్రేమికుడు ఉన్నారన్నారు కదా ఇప్పుడు ఆయన డయాస్ మీద మాట్లాడుతూ. సో ఆ ప్రేమికుడు ఈ సినిమాలో బయటకు వచ్చాడన్నా? వాడిలో ప్రేమికుడా? ఎవరిని క్వశ్చన్ అడిగావు నువ్వు? ఆయన్ని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ప్రియదర్శి గారిలో ఒక ఇది ఇంట్రెస్ట్ అల్లార్ కంటే కన్ఫ్యూజన్ గా ఉంది క్వశ్చన్. కాదు, నువ్వే ఆన్సర్ చేయరారి. ఒకసారి మళ్ళా అన్న, మీలో ప్రేమికుడు ఉన్నారా అని చెప్పారు కదా మీరు. నాలో ఆ ప్రేమికుడు ఇప్పుడు ఈ సినిమాలో బయటకు వచ్చారా లేదా? నాలోనా తనలోనా? మీలో ప్రేమికుడు అన్న, మీలో ప్రేమికుడు. ఓకే, ఎస్. అంటే ఆల్సో ద బ్యూటీ ఆఫ్ ద స్క్రీన్ ప్లే ఇస్ సచ్ వేర్ నా క్యారెక్టర్కి తర్వాత ఈవెన్ ఐ హ్యావ్ అ లవ్ స్టోరీ. యాక్చువల్లీ నువ్వు అడిగిన క్వశ్చన్కి నాకు ఇందాక చెప్దాం అనుకున్నాను. గాజీ అటాక్ అప్పుడు మమ్మల్ని మా ఇద్దరిని ఫస్ట్ టైం ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేశారు. ఆ యాంకరే ఇప్పుడు ఈ సినిమాలో వీడి పేరు హర్షిని గారు. యాక్చువల్లీ సో లైఫ్ టర్న్ తీసుకుంటుంది అనడానికి ఐ మీన్ నథింగ్, జస్ట్ జోక్. సో బేసికలీ ఆ రోజు హర్షిని మమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకున్నారు తను గాజీ అటాక్ అప్పుడు. ఈరోజు హర్షిని ప్లేస్ దర్శీస్ అంటే గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ అండ్ లవర్ వాట్ ఎవర్. సో నీలో ఇన్ ద ఫిల్మ్ అదే లేవై ఏదో చిన్న చిలిపిదనం బయటకు వస్తుంది. తమ్నేల్ ఆలోచించి చెప్తున్నాను రా. సరే, ట్రైలర్ చూసినప్పుడు లవ్ స్టోరీస్ అన్ని శీతాకాలంలోనే జరుగుతున్నాయి అని నాకు అనిపించింది. సో ఈజ్ ఇట్ ట్రూ అన్నది? ఎస్. సో అంటే పర్టికులర్గా శీతాకాలంలోనే ఎందుకు జరుగుతాయి అన్న? అది మీకు గుర్తుండిపోవాలనే గుర్తుందా శీతాకాలం. సో ఇట్స్ లైక్ ఐ థింక్ బేసికలీ అంటే డైరెక్టర్ గారు బెంగళూరులో ఉంటారు, అక్కడ బాగా చల్లగా ఉంటుంది కదా. సో బేసికలీ అందుకనే పైగా వాళ్ళ ఇంటి దగ్గరే సకలేష్పూర్ అనమాట. సో అక్కడి నుంచి ఇట్లా గాలి వస్తుంటే ఇట్లా శీతాకాలం. సో అందుకని ఇట్లా గుర్తుంటుంది అది శీతాకాలం. ఏదో వెదర్ రిపోర్టర్లా అడుగుతున్నావు అండి. శీతాకాలంలో ఎందుకు జరుగుతాయన్నా అంటే she has a question. Yes. Hi Satya sir, this is Shailu. Hi Shailu.
యాక్చువల్లీ గుర్తుందా శీతాకాలం మూవీలో 3 లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా, రియల్ లైఫ్లో మీకు శీతాకాలంలో ఏదైనా లవ్ స్టోరీ జరిగిందా? మీరు అక్కడ బ్యాచ్ అంతా ఒకటే ప్రణాళికతో వచ్చినట్టున్నారు, ఒకటే ఎజెండాతో. నో యా నా లైఫ్లో ఉంది, లవ్ స్టోరీ ఉంది. యా డెఫినెట్లీ ఉంది. అది ఇప్పుడు గుర్తుందా శీతాకాలం టైంలో వద్దులే కానీ తర్వాత వేరేగా లవ్ స్టోరీ నేను చెప్తాను. చెప్తాను ఉందండి. అండ్ డెఫినెట్లీ అండ్ ఐ మ్యారీడ్ టు హర్ ఆల్సో. సో యా ఇట్స్ ఓకే సార్. అండ్ ఈ మూవీలో 3 సాంగ్స్ ఉన్నాయి కదా, మీ లవ్డ్ వన్కి మీరు బాగా ఇష్టపడిన వాళ్ళకి ఒక సాంగ్ని డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ని డెడికేట్ చేశారు? సుహాసిని శ్రీదేవిలా ఉన్నవి. ఆమె నా సాంగ్ ఇప్పుడు విన్నారు కదా, ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్. ఇట్స్ అ వండర్ఫుల్ సాంగ్. ఫిల్మ్లో అది దాని మాంటేజెస్ తో అటాచ్ అయ్యి వస్తుంది ఆ సాంగ్. యూ విల్ ఆల్ లవ్ ఇట్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఫిల్మ్, వండర్ఫుల్ సాంగ్. హాయ్ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శైలు. దిస్ ఇస్ చందు. 3 సో చందులు. టైటిల్ వచ్చేసి శీతాకాలంలో మన మంచి రొమాంటిక్ సీజన్. మరి యూత్కి ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయంటారా? ఆయన అడిగిన తీరు నాకు బాగా నచ్చింది. యూత్కి ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయంటారా అని అర్థమైంది నాకు. మామూలు ఎలిమెంట్స్ ఉండవు అసలు. నీకు ట్రైలర్లో ఉంది. ఇప్పుడు ట్రైలర్ ఇది ఇందాక ముందు వచ్చింది, ముందు ట్రైలర్. ఇప్పుడు ఒక ట్రైలర్ రాబోతుంది. మన యూత్ అంతా అన్ని హాల్లోనే అంటారు. అన్ని హాల్లోనే. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఎవరైనా ఉంటే అడగరా? హాయ్, ఐఎమ్ భాను. భాను. యా హాయ్. నాకే కదా? మీకు ప్రియదర్శి గారికి అండ్ మ్యామ్. ఓకే. అక్కడ ఎవరు లేచినా నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నాకు లవ్ స్టోరీ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మూవీ గురించి అడుగుతారు, మరి మీ పర్సనల్ గురించి తెలుసుకోవాలంటే మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి కదా. సో ఈ మూవీలో 3-4 స్టోరీస్ ఉన్నాయన్నారు కదా, అందులో మీ ఫేవరెట్ స్టోరీ ఒక్కటే చూస్ చేసుకోవాలి. అన్ని స్టోరీస్ ఇస్తామంటే ఇందాక చందు అని ఒక ఆవిడ అడిగారు, అది వేరే క్వశ్చన్. సేమ్ క్వశ్చన్. ఏది బెస్ట్ లవ్ స్టోరీ? కాలేజ్ లవ్ స్టోరీ. కాలేజ్ లవ్ స్టోరీ. కాలేజ్ ఈ సినిమాలో కాలేజ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. అంటే ఫుల్ ఫన్. మనందరం కాలేజ్లో చదువుతున్నప్పుడు ఉండే ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా, సేమ్ సిమిలర్ లవ్ స్టోరీ. ఒక అంటే ఒక వద్దులేండి కాదు కాదు అంటే అది అంటే దర్శి నేను అడుగుతాను, అరే నాకు వెంటనే ఒక గర్ల్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ని చూసి పెట్టు, నేను వెంటనే పెళ్లి చేసుకుంటా అంటాను. గర్ల్ ఫ్రెండ్ ఏమైనా సబ్వే ఆర్డర్ ఏంటరా అడగగానే వచ్చేయడానికి. ఒక నీకు ఇష్టమైన అమ్మాయి కనిపించినప్పుడు ప్రకృతి అదే చెప్తుంది, ఆకాశం ఎరిపొక్కుద్ది, పక్షులు కిలకిలా రావాలు, భూమి కంపిస్తుంది, ఒంట్లో తెలియని మార్పులు, టెవటో సౌండ్ కూడా వస్తుందిరా అంటాడు. అంటే సో ఐ థింక్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫన్. ఇందాక చందు నువ్వు అడిగినట్టు. సో యూత్ ఎలిమెంట్స్ కంప్లీట్లీ, ఈ టెమటో సౌండ్, సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్. నాకు తెలుసు మీరు కూడా ఐటీ నుంచి వచ్చారని చెప్పేసి. ఈవెన్ నౌ ఐఎమ్ ఐటీ ఎంప్లాయ్ అండ్ నేను కూడా మూవీస్లోకి రావడానికి ట్రై చేస్తున్నా. ఐఎమ్ స్టెపింగ్ ఫార్వర్డ్ టు దట్స్. సో ఏం చేస్తే లైక్ వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ వన్ షుడ్ హ్యావ్ సో దట్ రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు? Banu, it might sound very simple, but I always believe and I always no, it's not that. It's only you who can believe in it. Okay, మీకు నిజంగా నచ్చితే అది మీ దగ్గరకు వస్తుంది. బట్ అంతే స్ట్రాంగ్గా అనుకోవాలి. అంటే నేను అంటే ఐఎమ్ అ నోబడి, లైక్ దర్శి ఈజ్ అ నోబడి. ఎవ్రీవన్, వీ ఆల్ హ్యాడ్ అ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ విల్ మేక్ ఇట్ బిగ్. అంటే కామన్ ఫ్యాక్టర్ దట్ వీ విల్ మేక్ ఇట్ టు ఫిల్మ్స్, వీ విల్ బీ ఇన్ ద, మనకు వస్తుందని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండాలి. నువ్వు చెప్పినప్పుడు చాలామంది కొంచెం దాన్ని బాను ఎందుకు బాను ఇదంతా చేయకూడదు, ఏంటి హ్యాపీగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇలాంటివి చెప్తారు. అవి నిజం అవ్వచ్చు, బట్ ఇంటర్నలీ వెన్ బాను సిట్స్ అలోన్ యూ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ ఫోకస్. అది దాన్ని ఎవడు టచ్ చేయకూడదు. వాళ్ళు అన్నప్పుడు నవ్వేసి వదిలే, డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్, బట్ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ, యూ విల్ డెఫినెట్లీ అచీవ్ ఇట్. Trust me on this. Thanks. So good to hear this from you. All the best to the entire team. Looking forward to the meeting. Thank you so much. అందరినీ క్వశ్చన్స్ అడిగాను, ప్రొడ్యూసర్ గారిని క్వశ్చన్ అడగకపోతే బాగుంటుంది కదా సార్. శీతాకాలం గుర్తుందా శీతాకాలం టైటిల్ అంటే మీకు ఎంత కనెక్ట్ అవుతుంది? అంటే చెక్
మీకు బాగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. చెప్పండి నాకు మిగతా అంటే మీరు అడిగిన భావం వేరు, నాకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. వీళ్ళందరికంటే కూడా కనెక్ట్ అయింది నాకే బాగా. Yes, ఈ answer అద్భుతంగా is- కనెక్ట్ అయింది. మీరు ఈ సినిమా చూస్తే దీని తర్వాత ఏం కనెక్ట్ అయ్యాము, ఏం కష్టం ఉంది అన్ని తెలిసిపోతుంది. సార్ అన్ని కాలాలు కూడా మరి నెక్స్ట్ కూడా దీని తర్వాత అన్ని కాలాల సీజన్స్ కూడా నాకు ఇది మొదలైన దగ్గర నుంచి శీతాకాలం ఇంతవరకు చూడాల. రేపు రిలీజ్ అయిన తర్వాత హిట్ అయిన తర్వాత శీతాకాలం చలి పుడుతుంది. Yes, sir. ఎలా ఎంజాయ్ చేశారు టీంతో మొత్తం కూడా? చక్కగా అద్భుతంగా అందరూ సహకరించారు. లాట్ అండి, బాగా ఎంజాయ్ చేసాం. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్. బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, అయితే- ఐ లవ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ చాలా మంది థ్యాంక్ యూ ఫర్ కమింగ్. లేట్ అయింది సినిమా రిలీజ్ అనుకుంటున్నారు. అంటే మేము ఎయిర్పోర్ట్ బయలుదేరేటప్పుడు మధ్యలో ట్రాఫిక్లో సో మెనీ ప్రాబ్లమ్స్ ఎట్లా వచ్చినాయి తప్పితే మేము ఎయిర్పోర్ట్కి లేట్గా చేరినా కూడా ఫ్లైట్ మాత్రం పోలా, ఆగి ఉంది. సో తప్పనిసరిగా మేము డెస్టినీ చేరతాం. అది డిలే అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్యదేవ్ గారు, థ్యాంక్ Thank యూ you, ప్రియదర్శి గారు, థ్యాంక్ యూ ఆల్.